ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 18వ శుక్రవారము. పునీత దోమనిక్ యాజకుడు నిర్బంధ స్మరణం. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనము నుండి 40వ వచనం వరకు. భూతకాలమును మీ పుట్టువునకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనా గలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాటాడగా విని ఇంతవరకును బ్రతికియున్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చెనా? కాని మీరు కన్నులారా చూచుచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధముతో, మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను గదా. ప్రభువు తప్ప మరి ఒక దేవుడు లేడని రుజువు చేయుట కొరకే అతడు ఈ కార్యములను చేసెను. మీకు ఉపదేశము చేయుట కొరకే అతడు ఆకాశము నుండి తన సంభాషణను వినిపించెను. ఈ భూమి మీద అతడు మీకు తన మహా అగ్నిని చూపించెను. ఆ అగ్ని నుండి మీరు అతని వాక్కు వింటిరి. ప్రభువు మీ పితరులను ప్రేమించెను కనుక వారి సంతానమైన మిమ్ము కూడా చేపట్టెను. స్వయముగా తన మహాశక్తితో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. మీరు బయలువెడలి వచ్చినప్పుడు మీకంటే సంఖ్యావంతులను, శక్తిమంతులనైన జాతులను అతడు మీ ఎదుట నుండి తరిమివేసి వారి దేశములను మీకిచ్చెను. నేటికిని మీరు వానిని అనుభవించుచున్నారు కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశమున గాని క్రింది నేల మీద గాని అతడే దేవుడు గాని మరి ఒకడు లేరు. నేను ఆదేశించినట్లుగానే మీరు అతని ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేల మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 13వ వచనము నుండి 23వ వచనము వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి
మూడవ దినమున పునరుత్థానమగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరముగా చేయునుగాక, ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.